కి వెళ్తూ ఉన్నాము అడ్వాన్స్డ్ టెక్నిక్ హీలింగ్ సెషన్స్ లో. అంటే మన పేరెంట్స్ కి మనము తెలిసి తెలియక చాలా హర్ట్ చేసి ఉంటాము. నాకు తక్కువ చూసావు, ఆ, అన్నని ఎక్కువ చూసుకున్నావు, తమ్ముడిని ఎక్కువ చూసుకున్నావు, చెల్లిని ఎక్కువ చూసుకున్నావు, ఏదో ఒక దానికి మనము వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటాము. ప్లస్ వాళ్ళు చేసిన దానికి థ్యాంక్స్ కూడా చెప్పుకొని ఉంటాము మనము. సంహౌ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, పేరెంట్స్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళు మనకు చేయాలి అని అలా అనుకుంటూ ఉంటాము. సో ఆ పార్ట్ ని మనం ఈరోజు హీల్ చేద్దాము. అండ్ వాళ్ళు మాట్లాడాలా అన్నప్పుడు మనము మాట్లాడడానికి కేటాయించాము టైము. అలాగే మనం ఏదైతే చెప్పాలనుకున్నా మనం సాధించి వాళ్ళు కష్టంలో ఉన్నారా ఏమీ తెలియకుండా మనకి ఏదైతే కావాలో మనం సాధించుకొని చేసుకోవడం, ఇలా ఎన్నో రకాలుగా మనము మన పేరెంట్స్ కి ఇబ్బంది పెట్టి ఉంటాము. బికాస్ అది యూనిలాటరల్ లవ్ కాబట్టి మనం అలా చేసి ఉంటాము. సో ఈ రోజు ఆ పార్ట్ ని మనం హీల్ చేసుకుందాము. ఎందుకంటే అలా హీల్ చేసుకుంటే మన మనసు చాలా శాంతంగా ఉంటుంది. అంతకంటే ముందు మనము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ని రోజు చేసేలాగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ని చేద్దాం. ఎందుకంటే మనం వంట చేస్తూ వచ్చాము, హడావిడిగా భోజనం చేసి వచ్చాము, లేక పిల్లల్ని మేనేజ్ చేసుకొని వచ్చాము, ఏదో ఒక టాస్క్ నుంచి మనం వచ్చాము. సో మనం ఆ సిస్టమ్ ని కూలింగ్ సిస్టమ్ కి మనం వస్తాము. అంటే ఫ్రమ్ స్ట్రెస్ఫుల్ సిస్టమ్ టు ద కామ్ సిస్టమ్ కి మనం వస్తాము. కామ్ సిస్టమ్ కి మనం రావాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఓన్లీ. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ పైన కాస్త ఫోకస్ చేస్తాము మనము. యాజ్ యూజువల్ డైలీ మనము చేసేలాగానే త్రీ టైమ్స్ చేస్తాం. సో 3 టైమ్స్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి రైట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ నుంచి లెఫ్ట్ నాస్ట్రిల్, ఇది 3 టైమ్స్. దీన్ని సింపుల్ ప్రాణాయామం ఆర్ దీన్ని సింపుల్ ప్రాణాయామం దీన్ని చేస్తాము. అండ్ అన్లోమ్ విన్లోమ్ దీన్ని అంటారు. సో సెకండ్ వచ్చి ఏం చేస్తామంటే ఇన్హేల్ చేస్తాం, గాలి తీసుకుంటాము, హోల్డ్ చేసుకుంటాం ఇలా, మళ్ళీ గాలి వదులుతాం. ఓకే, సో ఇది సెకండ్, ఇది ఒక 3 టైమ్స్ చేస్తాము. థర్డ్ వన్ వచ్చి గాలి తీసుకుంటాము, గాలి వదులుతాము, తర్వాత హోల్డ్ లేకి వెళ్తాం. ఫస్ట్ టైం ఏమో తీసుకుంటాము వదులుతాము, తీసుకుంటాము వదులుతాం. సెకండ్ టైము తీసుకొని ఊపిరి ఆపుకొని ఆపోజిట్ సైడ్ నుంచి వదులుతాం, మళ్ళీ ఆపోజిట్ సైడ్ తీసుకుంటాము, ఊపిరి ఆపుతాము, మళ్ళీ వదులుతాం. ఇలా అంటే ఇన్హలేషన్ తర్వాత హోల్డ్ చేసేది. థర్డ్ వన్ ఏంటి, ఎగ్జలేషన్, గాలి వదిలిన తర్వాత హోల్డ్ చేసుకోవడం అనమాట. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఏంటి, గాలి తీసుకోవడము, గాలి వదిలేటప్పుడు అంటే తీసుకోవడము 1 2 3 4 అయితే వదలడము 6 కౌంట్, అంటే ఎగ్జలేషన్ స్లోలీ చేస్తున్నాం అనమాట. ఇనలేషన్ కాడికి గాలి తీసుకోవడం కాడికి గాలి వదలడము కాస్త ఎక్కువసేపు చేస్తూ ఉన్నాం. ఇది ఫోర్త్ టెక్నిక్. అండ్ ఫిఫ్త్ టెక్నిక్ ఏంటి అంటే బాక్స్ బ్రీదింగ్ అంటాం. అంటే తీసుకోవడము హోల్డ్ చేయడం, వదలడము హోల్డ్ చేయడం. ఓకే, సో ఇది ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ జస్ట్ 2 ముక్కులలో తీసుకోవడము, జస్ట్ ఏమి చేతులు మన కింద ఉంటాయి, తీసుకోవడము వదలడం, తీసుకోవడము వదలడం, అలా 6 టెక్నిక్స్ ఇది రొటీన్ గా. సో వి విల్ డూ దాట్ 3 టైమ్స్. మ్యూజిక్ పెడతాను, సో వి విల్ డూ దాట్. అంటే ఫస్ట్ స్టార్ట్, లెట్ us స్టార్ట్. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే మనము బయట ఉండే సిస్టమ్స్ నుంచి వీఆర్ కమింగ్ టు ద కామ్ డౌన్ సిస్టమ్. కామ్ డౌన్ సిస్టమ్ కి వీ నీడ్ టు డూ ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో లెట్ us స్టార్ట్ డూయింగ్ దట్. స్టార్ట్. సో రైట్ నాస్ట్రిల్ ని బ్లాక్ చేసుకోండి, లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా గాలి తీసుకోండి. సో అలా తీసుకుంటూ వదిలేటప్పుడు పూర్తిగా కడుపు నుంచి తీసుకోవడము గాలి, కడుపు ద్వారా వదలడం, అలా మనము ప్రాక్టీస్ చేయాలి.
Is it audible? So we are doing breathing exercises, Chetana ma'am. So we are taking inhalation, hold, exhalation. So we are doing 8 techniques in breathing. First is inhale and exhale. So that is 3 times. Second is inhale, hold, exhale. That is 3 times. And next, inhale, exhale, and hold. Fourth is inhale, but exhale slowly. That is 3 times. And then comes the next one. That is box breathing. Inhale, hold, exhale, hold. That is 3 times. Then after that, we are completely inhaling with the hands apart. Inhale and exhale. Inhale and exhale. So like this 8 rounds we are doing. Thank you. So if you are done, so those who have done, you just let us know what is the single problem you are facing in the life. One problem if you are facing in the life, what could be that one? Single word you can mention in the chat box. ఒక్క ప్రాబ్లం మీరు ఏది ఫేస్ చేస్తున్నారు అంటే అది ఏం ఉండొచ్చు? What could be that problem? Single problem you are facing in the life and that challenge is coming to you. Single emotional problem. It could be fear, it could be pain, it could be emotional imbalance, it could be facing challenges, it could be feeling low, depression, anger, low confidence, anything it could be. Just mention the single word problem what you are facing. Emotional instability, back pain, sleep issues. So what we'll do is multiple issues, low energy. Yes. So what we'll do now is we will just do a small open and then go to the deeper level. Just keep a hand on heart. On your heart. Single problem ante ade cheppin మాట విన్నట్లు. చెప్పిన మాట విన్నట్లు. Okay. Nice. Ma'am. Okay. So just keep your hand on the heart. Keep rubbing it.
Keep up. Take a deep breath in and out. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. Take a deep breath in and out. Bring your mother's pic in front of your eyes. కళ్ళ ముందర మనకు మన అమ్మగారు ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని, అమ్మగారు, అవర్ పేరెంట్స్, అవర్ మదర్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ ముందర ఉన్నారు. లుక్ ఇన్ టు అవర్ ఐస్, లుక్ ఇన్ టు అవర్ ఐస్. క్లోజ్, కళ్ళు మూసుకోండి. ఇమాజిన్ షీఈ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ దగ్గరే ఉన్నారని అనుకొని just look into her eyes. Deeply look into her eyes. Keep rubbing on your heart. Just look into her eyes and say her, thank you so much, Amma. Thank you so much. You have done so many things to me. But నువ్వు చాలా చేసావు, బట్ I couldn't tell thanks to you. I couldn't tell thanks to you. In spite of so many hurdles to you, you have taken good care of us. మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నావు నువ్వు. నీకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. Look into her eyes. Look into her face. She is just in front of you. తను మీ ముందరే కూర్చున్నారు. Tell to her, I'm so sorry. నేను నీతో లేను. When you are in the need, I'm not able to give you my time. కనీసం వినడానికి కూడా నా దగ్గర టైం లేదమ్మా నీ గురించి. I'm so sorry. I'm so sorry. మీరు ఎంత చేశారు నా కోసము. నేను అడిగిందల్లా, even if it was not possible for you to get it for us, you were somehow making and cooking it for us. కుక్ చేసి పెట్టి, you were eating, sometimes you were not eating, but you were feeding us all the time. I'm so sorry, Amma. నాకు ఈరోజు టైం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు టాక్ టు యూ, టు విజిట్ యూ. నీతో మాట్లాడాలన్నా కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ టైం అమ్మా. ఐఎమ్ సో సారీ అమ్మా. ఐ హర్ట్ యూ మెనీ టైమ్స్. చాలా హర్ట్ చేశాను నిన్ని. I told you are not able to take care of me properly. You are not coming with me. You are not staying with me. It is other way. I need to take care of you. నేను నిన్ని చూసుకోవాలి ఇప్పుడు. This is the time I need to take care of you. But I am unable to do that. I am so sorry. Kindly forgive me. Kindly forgive me. Thank you so much, Amma. Thank you so much. I truly, truly love you. I truly, truly love you. You have given best to me, best to me. You have given best possible to me. But I was the person who was always expecting more. ఎక్కువ కావాలని అనుకుంటూ ఉన్నాను. Even today, I want you to serve.
మీరు నాకు ఏం చేస్తూ ఉన్నారనే చూస్తున్నాను, నేను నీకేం చేస్తూ ఉన్నాను అనేది చూడట్లేదు. ఐఎమ్ సో సారీ అమ్మా. ఐఎమ్ రియల్లీ సో సారీ ఫర్ యూ. I truly, truly love you, Ma. I truly, truly love you. ఈ రోజు నేనేమైనా ఉన్నాను అంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అమ్మా, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. కైండ్లీ ఫర్గివ్ మీ. కైండ్లీ ఫర్గివ్ మీ అమ్మా. యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ టు మీ. మీరు చాలా నాకు ఏదైతే నీకు ఉండే సిచ్యువేషన్ లో నీకు ఏదైతే నాకు బెస్ట్ ఇవ్వాలో అది నువ్వు ఇచ్చావు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. యు ఆర్ మై అమ్మ. నేను ఏం చేసినా వాట్ ఎవర్ ఐ డూ యూ లవ్ మీ, ఐ నో. బట్ ఐ వాజ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ పెయిన్. ఐ డిడ్ంట్ ఈవెన్ రికగ్నైజ్ యువర్ అన్సెల్ఫిష్ గివింగ్. నువ్వు ఇస్తూ ఉండేదానికి నేను కనీసం రికగ్నైజ్ కూడా చేయలేదమ్మా నిన్ను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ. ఐ హగ్ యూ అమ్మా. ఐ హగ్ యూ. ఖర్చుకోండి అమ్మని. ఐ హగ్ యూ. ఐ ట్రూలీ ట్రూలీ లవ్ యూ అమ్మా. ఐ కిస్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ అమ్మా. యు ఆర్ మై రోల్ మోడల్. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. Thank you so much, Andy. I know you always love me. Thank you so much, Andy. If any emotion is coming, please allow it to come. Please allow it to come. ఏదైనా ఎమోషన్ వస్తున్నాయంటే జస్ట్ allow it to come. రాని అది. Take a deep breath in. Deep breath out. See your father. మీ నాన్నగారు is standing in front of you. See, మీ నాన్నగారు. Imagine your father is in front of you. He may be here today, he may not be here. ఇక్కడ ఉన్నారో ఈ ప్రపంచంలో లేరు. But imagine that he is in front of you, standing just opposite to you. అతన్ని చూడండి. See him. How painful he is. How much he is in need of you. ఎంత కావాలని కోరుకుంటున్నారో చూడండి. He is not asking for your money. He is just asking your time. I am so sorry, Nana. I am so sorry, Papa. I couldn't understand you. I was always thinking, మీరు నన్ను సరిగ్గా చూసుకోలేదు. Whatever I wanted, you didn't give me. I was thinking, but you have given me the best possible things. You know what is best for me. మీకు తెలుసు నాకు ఏది మంచిది అని. సో మీరు అదే నన్ను చేశారు. మీకు ఏదైతే పాసిబుల్ ఆ పాసిబుల్ ని స్ట్రెచ్ చేసుకొని మేము బాగుండాలి, we have to be kids, have to be good అని you have done the best to us. But we didn't understand you. We didn't had an opportunity to say thank you, Nana, thank you. And మేము ఎప్పుడు థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ ఇదే చెప్పుకోలేదు నాన్న. యూ హ్యావ్ డన్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు అస్. యూ హ్యావ్ డన్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు అస్.
and we didn't recognize you. Ever we didn't tell you thank you so much, Nana. I'm so sorry. I'm so sorry. Kindly forgive me. Kindly forgive me, Nana. Even though we are not able to give you time, నీకు టైం ఇవ్వకపోయినా, you still love us. You still want us. Now, we are not able to give you time. We are not able to talk to you properly. Even if you call us, మీరు కాల్ చేసి మాట్లాడినా, we are not able to talk to you heartfully. I am so sorry, Nanu. It is not intentional. కావాలని చేయట్లేదు నాన్నగారు. It is like we are unable to do. But I truly love you, Nana. I truly love you for your selfless service to us. Thank you so much. I'm so sorry for not understanding you. I'm so sorry for not understanding you, Nana. I pray for your forgiveness. And thank you so much. I know, మేము ఏమి చేసినా you love us. You love us because we are your kids. But I'm so sorry I'm not able to take care of you. I'm here now to take care of you, Nana. I'm here to take care of you. Thank you so much, Nana, for understanding. I truly love you. I truly love you, Nana. I truly love you. Kindly forgive me. Kindly forgive me. You have given the best possible to us. Best possible to us. Thank you so much, Nana. Thank you so much. Just take blessings of your father. తల వంచి, శిరస్సు వంచి నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకోండి. Take blessings from your father. Parents are the only people who give us selfless love to us. And we take it for granted and we don't even think about it. Here, we are asking for their forgiveness. And we are telling to them, we truly, truly love them unconditionally. Take a deep breath in. Deep breath out. Deep breath in. Deep breath out. Take a deep breath in. Deep breath out. Now take the ఒక enemy, మీకు నచ్చని person, any one person whom you don't like at all. He or she is the causing you lot of problems. And you are unable to bear them. ఆ person ని తీసుకోండి. Take one person. Take one person. ఒక్క పర్సన్ మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని చాలా ఆవేదిస్తున్నారు. They are not understanding and they are troubling you a lot. Take that person into your mind. Bring them exactly in front of you. See them. చూడండి వాళ్ళని చూడండి, మీ ముందర ఉన్నారు వాళ్ళు.
ప్రే ఫర్ దెమ్. చేతులెత్తి దండం పెట్టండి వాళ్ళకి. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ, ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ యూ. టెల్ దెమ్, చెప్పండి వాళ్ళకి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు, అందుకే మీరు నన్ను హర్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ సో సారీ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ యూ. కైండ్లీ ఫర్గివ్ మీ ఫర్ నాట్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. మీరు అనుకున్నలాగా నేను లేనందుకు నన్ను క్షమించండి. మీరు ఏదో కావాలని నాలో కోరుతున్నారు, నేను కాలేకపోతూ ఉన్నాను, అందుకు మీరు నన్ను హర్ట్ చేస్తూ ఉన్నారు, నేను కావాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. కైండ్లీ అండర్స్టాండ్ మీ. Thank you so much for understanding me. Thank you so much for understanding me. And I truly, truly love you. I truly, truly love you. You wanted to make me to bring something out of me. I'm unable to do that. I'm sorry. Kindly forgive me. Thank you so much for understanding me. I truly, truly love you. Now I ask for your forgiveness. నేను క్షమించు అని అడుగుతూ ఉన్నాను. నన్ను రిలీజ్ చేయండి, నన్ను రిలీజ్ చేయండి, నేను నా పనులు చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. వాళ్ళని దగ్గర తెచ్చుకోండి, దగ్గర తెచ్చి ఫేస్ లో ఫేస్ పెట్టి చూడండి వాళ్ళని. వాళ్లకు చేతులు జోడ్చి క్షమించమని అడగండి. Bow your hands and ask them for their forgiveness. Say them, bow your head. శిరస్సు వంచి నన్ను క్షమించు, నన్ను రిలీజ్ చేయండి. I have so many things to do. And I truly, truly love you. I don't have any bad emotion on you. I'm just not to your expectation. That's it. Thank you so much for releasing and understanding me. Thank you so much for understanding me. I truly love you. I truly love you. It is just you have different emotion, I have different emotion. But I truly love you. You are amazing person. You are amazing person. Just I am not to your expectation. నేను నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను. బట్ యు ఆర్ ట్రూలీ వండర్ఫుల్ పర్సన్. యు ఆర్ ట్రూలీ వండర్ఫుల్ పర్సన్. అండ్ ఐ డీప్లీ రెస్పెక్ట్ యూ. I deeply respect you. Kindly forgive me. Kindly forgive me and release me. Thank you so much for understanding. I truly love you. I truly love you. If any emotion is coming, just release it. Allow it to come. Allow it to flow. Just bow to them. Take a deep breath in. Deep breath out. Deep breath in. Deep breath out. Take the most important person. You truly love them. Take that person in front of you. ఎవరైతే చాలా ఇష్టమో ఆ పర్సన్ని మీ దగ్గరికి తెచ్చుకోండి.
చూడండి, అన్కండిషనల్గా దే ఆర్ లవింగ్ యూ, దే వాంట్ యూ, they want to support you. It could be your kids, it could be your husband, it could be your best friend, it could be a mentor, friend, guru, someone. Selflessly they want to make you grow, they want to see your happiness. Bring that person in front of you. ఆ పర్సన్ని మీ దగ్గరికి తీసుకురండి. It could be again your mother, parents, whoever it is, just bring them in front of you. Thank you so much, my dear. Thank you so much for understanding me. నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానో లేదో నాకు తెలియదు. నాకు నువ్వు ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. I get so much confidence if I am with you. You truly support me. It could be God, Bhagavantudu. It could be your God. You can just pray for them. Thank you so much. నేను ఇంత అచీవ్ అయ్యాను అని అంటే, ఇంత సక్సెస్ అయ్యాను అంటే, లేక ఇంత నేను పనులు చేస్తున్నానంటే, ఇన్ని ఛాలెంజెస్ ఐఎమ్ ఫేసింగ్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. You are giving lot of support and I have full faith in you. Thank you so much. Knowingly, unknowingly, I would have hurt you. తెలిసి తెలియక నేను నిన్ను బాధ పెట్టింటాను. I'm so sorry. Kindly forgive me. You are my source of my hope, faith. You are the source of my happiness, support, confidence. I'm so sorry if I have hurt you anywhere. I truly, truly love you. I truly, truly love you, my dear. I truly, truly love you. I didn't had opportunity, or I had, but I couldn't tell that thanks to you properly. Thank you so much, my dear. Thank you so much. Thank you so much. If I am alive today, ఈ రోజు నేను బ్రతికున్నాను అని అంటే, ఇన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నానంటే, it is just your support. Thank you so much. I pray God you live long years and I want you to be in good health always. Thank you so much. Let me know if you want my help. I'm here to do for you. Thank you so much, my dear. Thank you so much. I truly love you. Take a deep breath in and out. Take a deep breath in and out. Take that one person that is you. Bring you in you outside. మిమ్మల్ని మీరు బయట తెచ్చుకోండి. And look yourself in the mirror. అద్దంలో చూసుకోండి మిమ్మల్ని మీరు. Come very closer in the mirror. Look into your eyes in the mirror. Look into yourself in the eyes in the mirror. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి మిమ్మల్ని మీరు. Thank you so much, my dear self. I truly love you. హక్ చేసుకోండి, రెండు చేతులు క్రాస్ చేసుకొని మిమ్మల్ని మీరు భుజాల పైన పెట్టుకొని, keep it on your shoulders, cross your hands, and if you want you can slightly lean on your shoulders, lean on your shoulders and say to yourself, I truly, truly love your my body, my soul.
I truly love you. I truly, my dear body, I truly love you. దయచేసి నన్ను క్షమించు. I couldn't understand you. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. Kindly, I'm so sorry. I'm so sorry, my dear body and soul. I gave lot of bad emotions, negativity. నీలో నింపేశాను నేను నెగటివిటీ. ఎంత ప్రెషర్, ఎంత స్ట్రెస్ తీసుకొని నిన్నే ఇబ్బంది పెడుతున్నాను. కోపము, భయము అన్నీ తీసుకొచ్చి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, మై డియర్ బాడీ అండ్ సోల్. ఐఎమ్ సో సారీ. ఐ ట్రూలీ లవ్ యూ. I truly love you, my dear body. I truly love you, my dear soul. You are the best person for me. I take 100% responsibility for what is happening to you. నీకేమైతే జరుగుతుందో దానికి ఎవరో కాదు బాధ్యతలు, నేనే. 100% నేనే రెస్పాన్సిబిలిటీ. సో year after, I take 100% responsibility. I don't blame on anyone. నేను ఎవరిపైన బ్లేమ్ చేయను. It is me. If I am causing you any problem, any stomach pain issue, back pain issue, neck pain issue, weight gain issue, sleep issue, anything it is not the other person who is causing it. It is me, it is causing you. I'm allowing. ఆ ఎన్ని ఎమోషన్స్ నేను తీసుకొస్తూ ఉన్నాను. తీసుకొని వచ్చి నీ పైన ప్రభావం చూపించేదానా ఆ ఎమోషన్స్ ఫిజికల్ పెయిన్ గా, బాడీలో పెయిన్స్, నొప్పులుగా మారుతూ ఉన్నాయి. ఇష్యూస్ గా, హెల్త్ ఇష్యూస్ గా మారుతూ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అదర్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ. It is me bringing all those things. I'm so sorry. I'm so sorry, my dear body and soul. Thank you so much for understanding. I truly love you. I truly love you. I'm so sorry, my dear throat. I'm so sorry, my dear heart. Keep your hand on the heart, one on the heart and one on the throat. గొంతు పైన ఒకటి, హార్ట్ పైన. ఐఎమ్ సో సారీ, మై డియర్ హార్ట్ అండ్ థ్రోట్. ఏ ఎమోషన్స్ అయినా నేను సప్రెస్ చేసుకొని ఎందుకు అంటే, పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ఎమోషన్స్ చూపించుకోకూడదు. యూ షుడ్ హైడ్ ఇట్. లోపల పెట్టుకోవాలి, దాన్ని బయట చూపించకూడదు అని చెప్పి లోపల దాచిపెట్టుకొని ఐ హ్యావ్ సఫరింగ్ ఎ లాట్. ఐఎమ్ సో సారీ, మై డియర్ థ్రోట్. I'm so sorry, my dear heart, for creating lot of stress to you. Kindly forgive me. Kindly forgive me. Thank you so much, my dear body. Thank you. I truly love you, my dear body. I truly love you, my dear soul, for understanding me. Hereafter, ఇప్పటి నుంచి నా థాట్స్, నా ఫీలింగ్స్, నా యాక్షన్స్, నా ఎమోషన్స్, నా వర్డ్స్ ఏ ఉన్నా కూడా నిన్ని ఇబ్బంది పెట్టేలాగా నేను చెయ్యను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ టు అలౌ ఎనీథింగ్ ఇన్ టు మై బాడీ. ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది నేను తీసుకురాను లోపలికి. So it could be my words, it could be my feelings. I think I am showing feelings to others, but it is actually నేను ఎన్ని హర్ట్ చేస్తున్నాను ఆ ఫీలింగ్స్ నేను పెట్టుకోవడం వల్ల. ఐఎమ్ సో సారీ, మై డియర్ బాడీ అండ్ సోల్. ఇయర్ ఆఫ్టర్ ఐఎమ్ సో మైండ్ఫుల్ ఆఫ్ నేనేం మాట్లాడుతూ ఉన్నాను, నేను ఎటువంటి ఫీలింగ్స్ లో ఉన్నాను, ఎటువంటి థాట్స్ లో ఉన్నాను, ఎటువంటి పనులు చేస్తూ ఉన్నాను, ఇవన్నీ ఎటువంటి పిక్చర్స్ ని మైండ్ లో పెట్టుకుంటూ ఉన్నాను, ఇవన్నీ
ఒక కవచం లాగా నా చుట్టూ వేసుకొని అందులో నుంచి నేనేం పంపించాలో అది పంపిస్తాను. లెట్ నథింగ్ ఎఫెక్టివ్ బికాస్ యు ఆర్ మై ఐ truly love you. Thank you so much, body, for understanding. Thank you so much for supporting. Thank you so much. నేను ఎంత ఇబ్బంది పెట్టినా you are still doing it for me. Thank you so much. I heal everything. I heal my back pain. I heal my head pain. I heal my sleeplessness, like whatever it is, I heal it. Thank you so much for understanding me. Thank you so much for understanding. I truly love you. Just cross and hold your body and love it. Love it. Love it. Thank you so much. Take a deep breath in. Take a deep breath out. Take a deep breath in. Take a deep breath out. Say to everyone, I am sorry. Kindly forgive me. Thank you so much. I love you. I am sorry. Kindly forgive me. Thank you. And I love you. Take a deep breath in and out. As you are loving yourself, as you are asking forgiveness to everyone, your enemies, your parents, your loved ones, and to your own, universe is supporting you. భగవంతుడు వచ్చి నిలుస్తూ ఉన్నారు, ఎందుకంటే మన హృదయంలో ఖాళీగా ఉంది. Now he has a place to come and rest in our heart. So now he is spreading all over the body as light, golden light rays. You are totally free now. You are feeling so lighter, and so God is resting in you. He is giving that divine blessings to entire cells of your body. And you feel so lighter because God is with you. You feel so lighter and happy. You are full of positive vibes, full of positive energy. Your confidence levels are increasing because God unnaru meeto. Bhagavantudu, He has rested in you. Forgiveness eppudaithe adigaro, He got the place to sit in you. So now He is with you. You can challenge anything in this life now. Whether it is sleep issue, whether it is back pain issue, body pain issues, weight gain issue, emotional issues, instability issue, decision making issues, let whatever it is. He is resting in you like Krishna to Arjuna. Take a deep breath in and out. Take a deep breath in and out. Give that smile onto your face. Slowly and gently. When you feel better, just open your eyes. Just touch your hands onto face, entire body. Entire body.
Now tell me, how was your feeling? How do you feel now? Did anything change in us? How do you feel? Are you feeling better? మంచిగా అనిపిస్తుందా? కొద్దిగా బెటర్ అనిపిస్తుందా? Amazing. Thank you. Thank you so much. He is resting in you. We have forgotten. మనము మర్చిపోతున్నాము. God is there. If He is giving problems, we should feel happy because He's, see, problems will come means one is resting in us, is giving challenges. So మనకు ఆయన ఉన్నన్ని రోజులు why should we fear for anything, right? We have forgotten he is resting in every cells of our body. Anything you want to share? Thank you, ma'am. So now what we'll do is, others also, if you can switch on your videos, it will be better. So you select one person, ఒక్క person ని select చేసుకొని come very closer, come very closer. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేలాగా come very closer to that person. ఆల్మోస్ట్ చూడండి, ఇంకా ముఖం ఒక్కటే, కళ్ళు ఒక్కటే స్క్రీన్ లోకి వచ్చేలాగా. ఎస్ ఎస్ యా. శాంతి అక్క, యు ఆర్ సో బ్యూటిఫుల్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ. యు ఆర్ హీలింగ్, ఐ ఆమ్ హీలింగ్. సో యూ లుక్ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ వితిన్. You look so beautiful, your soul energy. You look so happy. Thank you so much being the part of healing. So ఇలా మీరు ఒకరికొకరు చెప్పండి, బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ హీలింగ్ ప్రాసెస్ కదా. ఎవ్రీ వన్ హాస్ బికమ్ ప్యూర్. సో ఎవ్రీ వన్ సోల్ అండ్ ఇట్ ఈస్ లైక్ బ్యూటీనెస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. వెన్ సోల్ ప్యూర్ ఉంటే బ్యూటీ విల్ బి ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్ అవుట్. సో యువర్ ఎనర్జీస్ ఆర్ హై నౌ. జవేరియా గారు, come closer, come closer. You look so beautiful, Jayaveri. You look so pure and energetic. Thank you so much. Thank you so much. I love your energy. Thank you so much. So అలా మీరు చెప్పుకోండి. వాణిశ్రీ, ఐశ్వర్య గారు, కమ్ వెరీ క్లోజర్, కమ్ వెరీ క్లోజర్. జస్ట్ ఐజ్ ఒక్కటే కనిపించాలి మనకు. సో నైస్ వాణిశ్రీ మ్యామ్. You look so pure, happy. Thank you so much for spreading your love and happiness. Your pureness is reflecting in me, ma'am. Thank you so much. Thank you so much. You are in healing, I am in healing. Aishwarya, thank you so much, ma'am. You look so happy, so peaceful. Thank you so much, ma'am. I truly, truly love so much of healing power within us. Thanks. సో ఇలా మీరు కూడా ఒకరికొకరు ఇలా చెప్పుకోండి. కమ్ వెరీ క్లోజర్, కమ్ వెరీ క్లోజర్. ఇట్ డాస్ లాట్ ఆఫ్. యూ కెన్ ఈవెన్ వీడియో ఆడియో ఆన్ చేసుకొని కూడా మీరు చెప్పుకోవచ్చు. టెల్ ఆడియో ఆన్ చేసుకోండి.
pick one person and tell to them. Any one person. Vanishri ma'am, Aishwarya garu, Javier. So ఇద్దరుగా తీసుకోవచ్చు. Lakshmi and Bindu, Chaitanya ma'am, you also can on the video because this is so powerful. You all have done the healing session. Just good. You can start telling. It should come from within. Purely it should come from within. Okay. Ma'am, can you share, ma'am, what is happening? Chaitanya ma'am. Okay. Lakshmi, it's okay. Chaitanya ma'am, if it is okay, can you share with us? If you are comfortable. Sometimes what happens is emotions rule down. అలా ఎమోషన్స్ ఎవరికైనా బయటికి వచ్చాయా ఇలా చేసేటప్పుడు? అంటే డిడ్ యూ ఫీల్ లైక్ ట్రూలీ యువర్ ఫాదర్, మదర్ ఆర్ సంథింగ్ యువర్ కన్నీళ్ళు రావడము ఆగిపోయాయి. రేర్ వచ్చేది ఇప్పుడు ఎమోషన్స్. ఈ ధ్యానం చేయడం వల్ల కన్నీళ్ళు రావడం ముందు చాలా ఏడుస్తా ఉంటే చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇంతే జీవితం. మనం ఇట్లే అక్సెప్టింగ్ వచ్చేసింది. ఎక్స్పెక్టెన్స్ లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్సెప్టెన్స్. వెరీ నైస్ అక్క. ఎమోషన్స్ కొంచెం తగ్గాయి అంటే చెప్తా ఉండాలి. ఒకరు ఎవరన్నా బ్యాకప్ ఉంటే కొంచెం ఇంకా ఇదైతే. వెరీ నైస్. కరెక్ట్. సో యాక్సెప్టేషన్స్ కి మనం రావాలి, ఎక్స్పెక్టేషన్స్ నుంచి. దెన్ ఆటోమేటికలీ విల్ బికమ్ హ్యాపీయర్ ఆర్ స్టేబిలిటీ ఉంటుంది. హ్యాపీగా అడిగి ఎప్పుడో వస్తాయి మళ్ళీ అట్లే మన సంసారం సాగరం. ఇట్ షుడ్ కమ్ అక్క. అంటే అది వచ్చి అది వెళ్ళిపోతే ఇట్స్ లైక్ ఇట్ విల్ గో ఆఫ్ అన్నమాట. అది వాట్ ఎవర్ విల్ కమ్ విల్ గో ఆఫ్. మనం ఎంత సప్రెస్ చేసి లోపల పెట్టుకుంటాము, ఇట్ ఈస్ లైక్ అది మన బాడీకి ఇబ్బంది పెడుతుంది. ఏముంది లోపల ఏమన్నా ఫీలింగ్స్ ఏదన్నా కానీ కొంచెం మనసు ఇదిగా లైటర్ అవుతుంది. వాణిశ్రీ మ్యామ్, మీరేమన్నా? చైతన్య మ్యామ్, లైక్ ఐ జస్ట్ ఇప్పుడు వ్యామోహం అనేది తగ్గింది. ముందు చాలా ఉండేది. ఓకే. గుడ్ అక్క. వెరీ నైస్. అంటే ఐ నో యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్, సో ఐ కెన్ అండర్స్టాండ్. అంటే మీరు ఏ దానికి రిలేట్ చేసుకొని చెప్తున్నారని. బట్ దట్స్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎప్పుడైనా ఎమోషన్స్ వస్తే మాత్రం దాన్ని అలౌ ఇట్ టు ఫ్లో. డోంట్ కీప్ ఇట్ ఇన్సైడ్. అంటే మీకు ఎమోషన్స్ రావట్లేదు ఇప్పుడు, దట్స్ ఓకే. బట్ వచ్చినప్పుడు దాన్ని అలౌ ఇట్ టు ఫ్లో. సప్రెస్ చేయకండి. ఇయర్ ఆఫ్టర్. వాణిశ్రీ మ్యామ్. ఎస్ జవేరియా గారు. ఎస్. So it just I felt as a timeline therapy. చాలా అంటే కంటిన్యూ ఆగట్లే, అలా ఫ్లో అయిపోయింది. అండ్ జస్ట్ నో వెన్ ఐ ఎవ్రీథింగ్ నా సరౌండింగ్ లో సమ్ ప్రాస్పరిటీ, అబండెన్స్ అనేది ఇంకా కంప్లీట్ ఫ్లో
స్టార్ట్ అయింది అవుతుంది. అన్నట్టు ఫీల్ అయ్యాను. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫ్రమ్ మై థ్యాంక్ యూ సో బాటమ్ మచ్. బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ రియలీ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ గ్రాటిట్యూడ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక కవచం మన చుట్టూ వేసేసుకుందాము. భగవంతుడు ఉన్నాడు మనలో, కవచం మనం వేసుకుందాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోతే భగవంతుడు. సో విల్ కీప్ హిమ్ ఇన్ సైడ్. సో వి గెట్ ఎనార్మస్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీథింగ్ వాణిశ్రీ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్ చాలా ఎమోషన్ గానే ఫీల్ అయ్యాను మేడం నేను. ఎస్. అంటే ఏ ఏరియాలో మ్యామ్? అంటే పేరెంట్స్ గా అంటే లేక? లేదు నాన్నగారి విషయం వచ్చేసరికి కొంచెం బాగా ఎమోషన్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే ఇప్పటి వరకు కూడా అలా ఎప్పుడు చెప్పుకోలేకపోయాం కదా, ఇవాళ ఎంత బాగా చెప్పుకున్నాం అనే ఒక ఫీల్ మీ ద్వారా అది వచ్చింది. ఇన్ని అంటే రోజులు మ్మ్. చెప్పలేకపోయాం కదా, ఇవాళ చూడండి ఎంత చక్కగా చెప్పుకోగలిగాం కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేకపోయారే అనే ఒక ఫీల్. బట్ ఆయనకు అది అందుతుంది, ఎందుకంటే ఆయనకి పేరెంట్స్ కదా వాళ్ళు. అదే సో ఎక్కడ రిసీవింగ్ లోనే ఉంటారు వాళ్ళు పేరెంట్స్. చాలా బాగా అనిపించింది మేడం ఇవాళ మాత్రం. థ్యాంక్ యూ. సో అది రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మనము వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకొని సారీ చెప్పుకుంటామో. ఇట్స్ లైక్ వి గెట్ రిలీజ్డ్ సో మచ్. అదే కొంచెం రిలాక్స్నెస్. ఇన్ని రోజులు చేయలేకపోయింది, ఇవాళ చేయగలిగాము అని ఒక సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మళ్ళీ మధ్యలో మనం ఇట్లాంటివి తీసుకొని చేస్తూ ఉందాం మ్యామ్, బికాస్ హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఎప్పుడైతే మైండ్ హీల్ అవుతుందో బాడీ విల్ ఆటోమేటికలీ హీల్. సో we need to be in that process. Thank you so much ma'am. Thank you so much. So you want to share something, Aishwarya? నేనైతే ఇన్ని రోజులు ఇలాంటి వాడలేదు మేడం, మా అమ్మ నాన్న ముందు. ఇప్పుడు చెప్పుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికీ కలిపి ఒకేసారి చెప్పినట్టుగా ఉంది. ఓకే. అంటే మీకు ఎటువంటి ఎమోషన్స్ అనిపించాయమ్మా? అంటే ఏ విషయంలో మీకు కనెక్షన్ ఎక్కువగా వచ్చింది? అంటే మా నాన్న విషయం. నాన్న విషయంలో మనం యూజువల్లీ నాన్నగారిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అమ్మతో అయినా అటాచ్డ్గా ఉంటాం, కానీ నాన్నకు మనం ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటాం నాన్నని. అవును, సో అది కరెక్ట్. సో నాకు కూడా అమ్మ నాన్న చోట అంటే నాకు అనిపించింది ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ టైం ఏమో. అంటే కాల్ చేసి మాట్లాడడానికి కూడా, ఆర్ ఈవెన్ ఇఫ్ ద కాలర్స్ వి సే దట్ మనము చెప్తాము ఇంకా రోజుసేపు ఉండి చేస్తాను. సో తర్వాత చేస్తున్నామో లేదో కూడా తెలియదు. అంటే వీఆర్ టేకన్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు మనము డ్యూటీస్ లో పడిపోయి వి డోంట్ హ్యావ్, మనము వెళ్ళడానికి కూడా మనకు కుదరట్లేదు వాళ్ళ దగ్గరికి. లీవ్స్ లో వెళ్ళడానికి కూడా కుదరట్లేదు. వెళితే కూడా మన బాధ్యతల మధ్యలో వాళ్ళని మనము, వాళ్ళకి ఏం కావాలి, కేర్ ఏం ఎలా అనేది కూడా మనము, నాన్న కదా ముందు నుంచి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నౌ ఆల్సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో వి విల్ వైండ్ ఇట్ ఆఫ్ హియర్. వినిపిస్తుందా వాయిస్? లేదు. సో వి విల్ వైండ్ ఇట్ ఆఫ్ హియర్. మళ్ళీ ఇంకా పవర్ఫుల్ సెషన్ ముందుకు వస్తాము. హోప్ టుడే సెషన్ వాజ్ గుడ్ అండ్ you all felt it's only like we are healing from within. Yeah, okay. So thank you. మళ్ళీ రేపు ఇంకొక సెషన్ తో మళ్ళీ మనం కలుస్తాము. హీలింగ్ సెషన్స్ తో we become powerful day by day by doing this healing sessions అన్నమాట. Thank you so much, Verida. Thank you so much, Lakshmi. Thank you so much, everyone. Let's
I'm sorry. Kindly forgive me. Sorry, Thank you, thank and I you. truly, truly love you. I love Thank you for giving me opportunity to serve you all. Thank you. Have a great day. Thank you, ma'am.